రాష్ట్రంలో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ టూర్ కొనసాగుతోంది. రాత్రి హైదరాబాద్ రాజ్భవన్లో బస చేసిన ప్రధాని మరి కాసేపట్లో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆలయం లోపలికి మోదీతో పాటు ప్రధాన అర్చకుడు ఒక్కరికే అనుమతించనున్నారు. బెంగళూరు పేలుళ్లతో భద్రతా సిబ్బంది హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మహంకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎస్పీజీ సిబ్బంది. ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి సంగారెడ్డి వెళ్లనున్నారు ప్రధాని. రాష్ట్రంలో రెండో రోజు ప్రధాని మోదీ టూర్ కొనసాగుతోంది. రాజ్భవన్ నుంచి బయలుదేరిన మోదీ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆలయం లోపలికి మోదీతో పాటు ప్రధాన అర్చకుడు ఒక్కరికే అనుమతించనున్నారు. బెంగళూరు పేలుళ్లతో భద్రతా సిబ్బంది హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మహంకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎస్పీజీ సిబ్బంది. ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి సంగారెడ్డి వెళ్లనున్నారు ప్రధాని. సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆలయం దగ్గర అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ప్రధాని. ఆలయం లోపలికి మోదీతో పాటు ప్రధాన అర్చకుడు ఒక్కరిని అనుమతించారు. బెంగళూరు పేలుళ్లతో భద్రతా సిబ్బంది హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మహంకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎస్పీజీ సిబ్బంది. ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి సంగారెడ్డి వెళ్లనున్నారు ప్రధాని. సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆలయం దగ్గర అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ప్రధాని. ఆలయం లోపలికి మోదీతో పాటు ప్రధాన అర్చకుడు ఒక్కరికే అనుమతించారు. బెంగళూరు పేలుళ్లతో భద్రతా సిబ్బంది హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మహంకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎస్పీజీ సిబ్బంది. ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి సంగారెడ్డి వెళ్లనున్నారు ప్రధాని. రాష్ట్రంలో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ టూర్ కొనసాగుతోంది. రాజ్భవన్ నుంచి బయలుదేరిన మోదీ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం లోపలికి మోదీతో పాటు ప్రధాన అర్చకుడు ఒక్కరికే అనుమతించారు. బెంగళూరు పేలుళ్లతో భద్రతా సిబ్బంది హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మహంకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎస్పీజీ సిబ్బంది. ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి సంగారెడ్డి వెళ్లనున్నారు ప్రధాని. సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆలయం దగ్గర అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ప్రధాని. ఆలయం లోపలికి మోదీతో పాటు ప్రధాన అర్చకుడు ఒక్కరికే అనుమతించారు. బెంగళూరు పేలుళ్లతో భద్రతా సిబ్బంది హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మహంకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎస్పీజీ సిబ్బంది. ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి సంగారెడ్డి వెళ్లనున్నారు ప్రధాని. సంగారెడ్డిలో 9,021 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. 1,409 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారి 161 నాందేడ్ అకోలాను జాతికి అంకితం చేస్తారు. సంగారెడ్డి క్రాస్ రోడ్డు నుంచి మదీనాగూడ వరకు 1,298 కోట్లతో నేషనల్ హైవే 65ని 6 లేన్లుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేస్తారు మోదీ. 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని. అభివృద్ధి కార్యక్రమాల తర్వాత బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు మోదీ. ఉదయం 11:30 నుంచి 12:45 వరకు పటాన్చెరులో బీజేపీ నిర్వహించే విజయ సంకల్ప సభకు హాజరవుతారు. ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు బీజేపీ నేతలు. 2 స్టేజీలు ఏర్పాటు చేశారు. సభకు మెదక్, జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్ల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. ప్రధాని మోదీ పర్యటనకు సంగారెడ్డి జిల్లా పోలీసులు 2,000 మందితో 3 అంచెల భారీ భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడా కూడా డ్రోన్లు ఎగరకుండా నిషేధం విధించారు. సభా ప్రాంగణానికి 5 కిలోమీటర్ల దూరంలో నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. 2 హెలీప్యాడ్లను రెడీ చేశారు. ప్రధాని పాల్గొనే ప్రాంతాలను నిన్న ఉదయమే కేంద్ర భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించింది.
ప్రధాని పర్యటించే 2 కిలోమీటర్ల మేర రెడ్ అలర్ట్ ప్రకటించామన్నారు కలెక్టర్ వల్లూరి క్రాంతి. మోదీ సభకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. పటాన్చెరు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ టూర్ కొనసాగుతోంది. రాజ్భవన్ నుంచి బయలుదేరిన మోదీ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆలయం లోపలికి మోదీతో పాటు ప్రధాన అర్చకుడు ఒక్కరికే అనుమతించారు. బెంగళూరు పేలుళ్లతో భద్రతా సిబ్బంది హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మహంకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎస్పీజీ సిబ్బంది. ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి సంగారెడ్డి వెళ్లనున్నారు ప్రధాని. సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయానికి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆలయం దగ్గర అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధాని. ఆలయం లోపలికి మోదీతో పాటు ప్రధాన అర్చకుడు ఒక్కరినే అనుమతించారు. బెంగళూరు పేలుళ్లతో భద్రతా సిబ్బంది హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మహంకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎస్పీజీ సిబ్బంది. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సంగారెడ్డి బయలుదేరనున్నారు ప్రధాని మోదీ. సంగారెడ్డిలో 9,021 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. 1,409 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారి 161 నాందేడ్ అకోలాను జాతికి అంకితం చేస్తారు. సంగారెడ్డి క్రాస్ రోడ్డు నుంచి మదీనాగూడ వరకు 1,298 కోట్లతో నేషనల్ హైవే 65ని 6 లేన్లుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేస్తారు మోదీ. 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి రుద్రూరు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు మోదీ. అభివృద్ధి కార్యక్రమాల తర్వాత బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు మోదీ. ఉదయం 11:30 నుంచి 12:45 వరకు పటాన్చెరులో బీజేపీ నిర్వహించే విజయ సంకల్ప సభకు హాజరవుతారు. ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు బీజేపీ నేతలు. 2 స్టేజీలను ఏర్పాటు చేశారు. సభకు మెదక్, జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్ల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. ప్రధాని మోదీ పర్యటనకు సంగారెడ్డి జిల్లా పోలీసులు 2,000 మందితో 3 అంచెల భారీ భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడా కూడా డ్రోన్లు ఎగరకుండా నిషేధం విధించారు. సభా ప్రాంగణానికి 5 కిలోమీటర్ల దూరంలో నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. 2 హెలిప్యాడ్లను రెడీ చేశారు. ప్రధాని పాల్గొనే ప్రాంతాలను నిన్న ఉదయమే కేంద్ర భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించింది. రాష్ట్రంలో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ టూర్ కొనసాగుతోంది. రాజ్భవన్ నుంచి బయలుదేరిన మోదీ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరకు చేరుకున్నారు. ఆలయం లోపలికి మోదీతో పాటు ప్రధాన అర్చకుడు ఒక్కరినే అనుమతించారు. బెంగళూరు పేలుళ్లతో భద్రతా సిబ్బంది హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మహంకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎస్పీజీ సిబ్బంది. ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి సంగారెడ్డి వెళ్లనున్నారు ప్రధాని. సంగారెడ్డిలో 9,021 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. 1,409 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారి 161 నాందేడ్ అకోలాను జాతికి అంకితం చేస్తారు. సంగారెడ్డి క్రాస్ రోడ్డు నుంచి మదీనాగూడ వరకు 1,298 కోట్లతో నేషనల్ హైవే 65ని 6 లేన్లుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేస్తారు మోదీ. 399 కోట్లతో మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి రుద్రూరు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ. ఆలయం దగ్గర అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధాని. ఆలయం లోపలికి మోదీతో పాటు ప్రధాన అర్చకుడు ఒక్కరిని అనుమతించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రధాని. పూజల తర్వాత మోదీకి ఆశీర్వచనం చేశారు పూజారి. మహంకాళి అమ్మవారి వస్త్రంతో మోదీని సత్కరించారు. బెంగళూరు పేలుళ్లతో సికింద్రాబాద్ పరిసరాల్లో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. తెల్లవారుజామునే మహంకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎస్పీజీ సిబ్బంది. ఆలయం నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్పోర్టు వెళ్తున్నారు మోదీ. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సంగారెడ్డి బయలుదేరనున్నారు ప్రధాని.